యూనియన్ న్యూస్కు స్వాగతం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని ఈరోజు తనిఖీ చేసిన సిరికొండ తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు. అలాగే తనిఖీలలో భాగంగా ఆశ్రమ పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. హాస్టల్లో స్టాఫ్ రూమ్ను, పడుకునే వసతి గృహాన్ని, టాయిలెట్, బాత్రూంలను, వంట రూమును తనిఖీ చేసి అనంతరం ఆయన యూనియన్ న్యూస్తో మాట్లాడారు. రాజ్కుమార్ నువ్వే వాజ్పేయి, నువ్వే కుక్కు అన్నీ నువ్వేనా? ఏడుంటావు? పిల్లలు ఉంటావు 24. ఏది ఉప్మా రవ్వనా? అవును సార్, ఇది రవ్వనా? ఇది బ్లాక్ బ్రౌన్ లేదు సార్. మొత్తం 5, 6 ఉన్నాయి. అయిపోయిన కొద్దీ మళ్ళీ చేయించుకోవాలి ఇంకా పక్కనే కాబట్టి నీళ్ళు వస్తాయి వస్తాయి. బోర్ నీళ్ళ బాబు రోడ్ డ్యామేజ్ బ్లాక్ సైడ్ బాబు. అవును సార్. సంజీవ్ ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాసా? ఓకే. ఏ స్కూల్ పోతున్నావు? జడ్పీ స్కూలా? ఓకే. తిన్నావా? ఏం కనిపెట్టిందా? వీళ్ళ నుంచే మెసేజ్ పాస్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే బాగా చూసుకుంటున్నాం వాళ్ళే చెప్తారు సార్ బాగా చూసుకుంటారు మంచి అన్నట్టు. ఓకే. చూసాను అంటే బాగున్నారు. ఏం అవార్డు ఇవ్వాలి? ఏది ఎంత జబ్బరుస్తున్నాడు అంటున్నారా? ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ వరకా? ఒక ఎకరం ఉంటుంది అనుకుంటా సార్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ను, కేజీబీ స్కూల్స్ను, మరి వెల్ఫేర్ స్కూల్స్, హాస్టల్స్ను ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేయమని మండల స్థాయి అధికారులకు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల అనుసారంగా తహసీల్దార్గా నేను సిరికొండ మండలంలో ఉన్నటువంటి గౌట్ హాస్టల్ SCDD హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ చూడగా చక్కని పరిస్థితులు ఉన్నవి. దాని యొక్క ఉన్నటువంటి అవసరమైన వాటి గురించి పైగా తెలియపరచడానికి రిపోర్టులు రూపొందించడం జరిగింది. కాబట్టి ఇది కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మండలంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలను హాస్టల్లోకి చేర్పించి మరి ప్రభుత్వం నుండి పొందుకునేటటువంటి వసతులను పొంది వాళ్ళని ప్రయోజకులయ్యేటట్టుగా
తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకోవాలని కూడా కోరుచున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.